రష్యాకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకవైపు విదేశీ బ్యాంకుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు మూలుగుతున్నాయి. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు విధించిన కఠినమైన ఆంక్షల కారణంగా ఆ డబ్బు విత్డ్రా చేయడానికి వీల్లేకుండా పోయింది. తాజాగా రష్యా ఐరన్ బ్రదర్ చైనా కూడా రష్యాకు మొండి చేయి చూపిస్తోంది. రష్యా బ్యాంకులు పంపించే పేమెంట్ ఆర్డర్లను ప్రాసెస్ చేయడానికి చైనా బ్యాంకులు ససేమిరా అంటూ నిరాకరిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షలే కారణమట. ఇక చైనా బ్యాంకులు రష్యా బ్యాంకుల నుండి వస్తున్న పేమెంట్ ఆర్డర్లను ఎందుకు ప్రాసెస్ చేయడం లేదో ఈ కథనంలో చూద్దాం. రష్యాకు ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుంచి ఏ దేశం ముడి చమురు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఇండియా, చైనాతో పాటు మరికొన్ని దేశాలు డిస్కౌంట్లో రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక ఆంక్షల వల్ల అమెరికాతో పాటు విదేశీ బ్యాంకుల్లో రష్యాకు చెందిన సుమారు 45 బిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీ ప్రకారం 3,78,000 కోట్ల రూపాయల వరకు రష్యా సొమ్ము స్తంభింపజేశాయి. దీంతో రష్యాకు దిక్కుదోచడం లేదు. ఇక మిగిలింది రష్యా మిత్రదేశం చైనా. ప్రస్తుతం చైనా కూడా రష్యా బ్యాంకుల నుంచి వచ్చే పేమెంట్ ఆర్డర్లను ప్రాసెస్ చేయడానికి నిరాకరిస్తోందని రష్యా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకవేళ చైనా బ్యాంకు రష్యా బ్యాంకుల నుంచి వస్తున్న పేమెంట్ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తే అమెరికా నుంచి మరోమారు ఆంక్షల బారిన పడాల్సి వస్తుందన్న భయం చైనా బ్యాంకుల్లో ఉంది. దీంతో రష్యా చిన్న బ్యాంకుల నుంచి నాన్ యుఎస్ డాలర్స్ కరెన్సీలో లావాదేవీలు నిర్వహించాలనుకుంది. రష్యా ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభించిన వెంటనే ప్రపంచంలోని అన్ని బ్యాంకులు రష్యా బ్యాంకుల నుంచి వచ్చే పేమెంట్ ఆర్డర్లను ప్రాసెస్ చేయడం మానేశాయి. దీంతో రష్యా ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తోంది. క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు నిర్వహించాలా లేక బార్టర్ సిస్టమ్ ద్వారా లావాదేవీలు కొనసాగిద్దామా అని ఆలోచిస్తుంది. ఇక బార్టర్ సిస్టమ్ అంటే పాతకాలంలో మన పూర్వీకులు కరెన్సీ చలామణిలో లేనందువల్ల ఒక వస్తువు ఇచ్చి మరో వస్తువు తీసుకోవడాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. ప్రస్తుతం అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు విధించిన కఠినమైన ఆంక్షల ప్రభావం ఇప్పుడిప్పుడు రష్యాకు తెలిసి వస్తుంది. రోజు రోజుకు రష్యాలో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారవుతున్నాయి. ప్రస్తుతం చైనాలోని 98% బ్యాంకులు, ముఖ్యంగా చిన్న ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులు కూడా రష్యా నుంచి వస్తున్న పేమెంట్ ట్రాన్స్ఫర్లను నిరాకరిస్తున్నాయని పేమెంట్స్ కంపెనీ డైరెక్టర్ ఇంపయా రస్ కమర్షియల్ డైరెక్టర్ రజుమోవ్స్కీ చెప్పారు. చిన్న బ్యాంకులతో పాటు ఫైనాన్షియల్ కంపెనీలు కూడా రష్యా పేమెంట్స్ ని మే, జూన్ నెలలో నిలిపివేయడంతో ప్రస్తుతం పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇటీవల కాలంలో సుమారు 80% బ్యాంకు లావాదేవీలు చైనా కరెన్సీ యువాన్ లో చేసినా అవి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. దీనికి చైనా బ్యాంకులు వివరణ కూడా ఇవ్వడం లేదు. దీంతో రష్యా బ్యాంకులు చైనా బ్యాంకులతో లావాదేవీలు నిర్వహించాలా వద్దా అనే మీమాంసలో పడ్డాయి. ఇక చైనా బ్యాంకులు రష్యా నుంచి వస్తున్న పేమెంట్ ఆర్డర్ ని నిలిపివేయడంతో రష్యా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో రష్యా సప్లై చేసే చైన్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రష్యా అనుకూల మీడియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన వెంటనే చైనా బ్యాంకులు కూడా క్రమంగా రష్యా బ్యాంకులతో ఆర్థికపరమైన లావాదేవీలను తగ్గించేశాయి. రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆర్థికపరమైన ఆంక్షల కారణంగా రష్యా చిన్న బ్యాంకుల ద్వారా నాన్ యుఎస్ డాలర్ కరెన్సీ ద్వారా నిర్వహించాయి. దీనికి ప్రధాన కారణం పాశ్చాత్య దేశాలు రష్యా బ్యాంకులకు స్విఫ్ట్ మెసేజింగ్ సిస్టమ్ ను అందుబాటులో లేకుండా చేయడంతో విదేశీ బ్యాంకులతో రష్యా బ్యాంకులు ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాయి. అయితే గత ఏడాది డిసెంబర్ నుంచి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అప్పటి వరకు రష్యాను ఆదుకుంటున్న చిన్న చైనా బ్యాంకులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. దీంతో రెండవ విడత ఆంక్షలు విధించడంతో చిన్న బ్యాంకులు కూడా రష్యా పంపించే పేమెంట్ ఆర్డర్లను ప్రాసెస్ చేయలేకపోతున్నాయి. ఇక చైనాకు బ్యాంకుల నుంచి బ్యాంకులే కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రూబుల్ పేమెంట్స్ ను కూడా తిరస్కరిస్తున్నాయి. దీంతో రష్యాకు చెందిన బ్యాంకర్లు అసంతృప్తి చెందుతున్నారు.
చైనీస్ బ్యాంకులు రష్యా కంపెనీలతో వ్యాపారం చేయదలుచుకోవడం లేదని చెబుతున్నారు. అయినా రష్యా కంపెనీలు ఇప్పటికీ చైనాకు యువాన్లను రష్యా బ్యాంక్ బ్రాంచీల నుంచి పంపుతున్నారని, అయినా ఇది స్వల్ప మాత్రమేనని, కేవలం 5% ఉంటుందని రష్యాలోని విదేశీ ట్రేడ్ కన్సల్టెన్సీ కంపెనీ చెబుతోంది. ఇప్పటికైనా చైనా కంపెనీలు రష్యా బ్యాంకు బ్రాంచీల ద్వారా చెల్లింపులకు విముఖత చూపుతున్నాయి. దీంతో రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. మిత్ర దేశాలు థర్డ్ పార్టీ దేశాల నుంచి ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించాలని చూస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ చెల్లింపులు, క్రిప్టో లేదా బార్టర్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేయాలనే ఆలోచనలో ఉంది. రష్యా, చైనా కూడా పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి పాత పద్ధతి బార్టర్ సిస్టమ్ ద్వారా లావాదేవీలను కొనసాగించాలని నిర్ణయించినట్లు గురువారం నాడు రాయిటర్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం చైనీస్ సప్లయర్లకు ఎలా చెల్లింపులు చేయాలో రష్యా ఇబ్బందులు పడుతోంది. ఇక ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగించాలంటే రష్యా పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాల్సిందే. అదే సమయంలో ఇండస్ట్రియల్ గూడ్స్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, మిలిటరీ పరంగా నిలదొక్కుకోవాలంటే రష్యాకు దిగుమతులే ఆధారం. చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు తెప్పించుకొని దేశంలో కొరతను నివారించవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోకుండా కాపాడవచ్చు. పుతిన్ రాజకీయంగా నిలదొక్కోవచ్చు. మరి ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేం. ప్రస్తుత పరిస్థితులు మాత్రం పుతిన్ కు అనుకూలంగా లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ఉక్రెయిన్ రష్యాపై దాడులను తీవ్రతరం చేసింది, మరోపక్క ఆర్థికపరమైన ఆంక్షలు. తాజాగా చైనా కూడా మాస్కో నుంచి వస్తున్న పేమెంట్ ఆర్డర్లను నిలిపివేయడంతో క్రమంగా పుతిన్ ఆంక్షల చక్రబంధంలో చిక్కుకుపోతున్నారా అన్న టాక్ రష్యాలో డిప్లొమాటిక్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.